మా తమ్ముళ్ళైతే బ్రహ్మాండంగా స్పందించే పరిస్థితికి వచ్చారు. అలాంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఇంకో పక్క జన సైనికులు, జనసేనాని ఆదేశాలు, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఎక్కడ చూసినా జన సైనికులైతే వీరోచితంగా పోరాడుతున్నారు, ఉధృతంగా వచ్చారు. నిన్న మొన్న 2 రోజులు గోదావరిలో తిరిగాం. తిరిగితే గోదావరి గర్జించింది. గోదావరి ఉధృతంగా వస్తే ఎంత స్పీడ్ ఉందో ప్రజల్లో కూడా అంత స్పీడ్ ఉంది. ఎవరైనా పొరపాటును గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఆ ఉధృతితో కాళ్లు పెడితే సముద్రంలోకి కొట్టుకోపోవడం ఖాయం. అలాంటి మా జన సైనికులకి అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు. ఇంకో పక్క బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ రోజు కూడా మధ్యాహ్నం మేము అందరం కూర్చున్నాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరం కూర్చున్నాం. మేము ఒకటే ఆలోచించాం, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక సైనికులుగా పనిచేయాలని నిర్ణయించాం. అలాంటి మా బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి నరేంద్ర మోడీ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మీరు ఎంత క్రమశిక్షణ, ఎంత కష్టపడతారో చూశారు. అదే స్ఫూర్తితో వచ్చి బీజేపీ నాయకత్వం పనిచేయాలని వాళ్ళు కోరుతున్నా. ఇక్కడికి వస్తే భుజాల మీద మా పిల్లలందరినీ చూస్తున్న ఒక తల్లి కూతురి చేతిలో జెండా ఇచ్చింది. ఇంకో తండ్రి భుజాల పైన ఎక్కించుకున్నాడు. ఇంకో తండ్రి